బాధలు మనకు జీవిత పాఠాలు నేర్పిస్తాయి. అవి మనల్ని బలంగా తయారు చేస్తాయి. అహంకారం ఉన్న చోట స్నేహం నిలవదు. అది దూరం చేస్తుంది. పరిపూర్ణత అనే మాట లేకపోయినా పరిపూర్ణత కోసం ప్రయత్నించడం ముఖ్యం. ఆశ మానవుడి జీవన దిశను నిర్దేశిస్తుంది. దాన్ని ఎప్పుడూ కోల్పోకూడదు. ప్రేరణ మనల్ని ముందుకు నడిపించే దివ్యశక్తి. వినయం ఉన్నవాడు ఎప్పుడూ గౌరవాన్ని పొందుతాడు. ఎవరూ తప్పించుకోలేరు. కర్మ తన పని చేస్తుంది. శ్రమతో సంపాదించినది ఎప్పటికీ విలువైనదే. సంతోషంలో మనం ఉండాలంటే మనం జ్ఞాపకాలను సృష్టించాలి, వస్తువులను కాదు. సమర్థతను ప్రదర్శించడానికి అవకాశాలను ఎదుర్కోవాలి. సంస్కారం మన బలం. అది మన చరిత్రలో ఒక విశేషం. స్వచ్ఛమైన ఆలోచన శక్తి మన మనస్సును ప్రకాశవంతం చేస్తుంది. సంపూర్ణతలో ఉండే అందం దాన్ని అనుసరించే వారికి మాత్రమే తెలుసు. నిబంధనతో చేసిన ప్రతి పని తన విజయానికి పునాది. జీవితం ఒక ప్రయాణం. అది మన ఆశయాలతో ప్రయోజనం పొందుతుంది. ధైర్యం కలిగిన వారు ఎప్పుడూ పంజరంలో ఉండరు. వారు ఎప్పుడూ ఆకాశంలో విహరిస్తారు. నిరీక్షణలో ఉన్న సహనం విజయానికి దారి తీస్తుంది. స్వయంత్రణ లేకుండా సాధన ఎప్పుడూ ఫలితం ఇవ్వదు. మంచి అభిరుచి ఉంటేనే మనం సంతోషకరమైన జీవితాన్ని పొందగలుగుతాం. సంఘటనలు మనకు బలాన్ని ఇస్తాయి. అవి మన జీవితంలో వెలుగులు చూపిస్తాయి. ఆత్మవిశ్వాసం మన విజయానికి తొలిమెట్టు. సంకల్పం ఉన్నప్పుడే మనం అన్నిటినీ సాధించగలుగుతాం. ప్రజ్ఞ ఉన్న వ్యక్తి ఎప్పుడూ సమయం మరియు అవకాశాలను వృధా చేయడు. శుభ్రమైన మనసు శాంతినిచ్చే రత్నం లాంటిది. విధి మనకు ఇష్టమైనది కాదు, కానీ అది మనకు అవసరమైనది. సమర్థతతో సృష్టించిన వాడు ఎప్పుడూ గౌరవించబడతాడు. ప్రతిభ ఎప్పుడూ మనం ఎంత కష్టపడతామో అంతైనా నిష్టకు ప్రతిఫలంగా దొరుకుతుంది. శ్రద్ధతో పనిచేసే వారికి విజయాలు ఆలస్యం అయినా చేరుతాయి. ఆత్మవిశ్వాసం ఉన్న వ్యక్తి ఎంతటి విపత్తును అయినా ఎదుర్కోగలడు. విజయం తలుపు తట్టి లోపలికి వచ్చే అవకాశం లేదు. మనమే దాన్ని సాధించాలి. సువర్ణ ఆలోచనలు సమయం వచ్చినప్పుడు మాత్రమే ప్రతిఫలిస్తాయి. భయాలు మన బలహీనతలు. వాటిని జయించడం మన బలం. సావిధానం లేకపోతే మన కలలు కేవలం దూరంగానే ఉంటాయి. ఆత్మశ్రద్ధ కలిగిన వాడు ఎప్పుడూ నష్టపోరు. ఎందుకంటే అతను తనపై విశ్వాసం ఉంచుకుంటాడు. విపత్తులు జీవితంలో పాఠాలు నేర్పే గురువు లాంటివి. ప్రేమ అనేది రెండు హృదయాలను ఒకటిగా కట్టిపడేసే శక్తి. మనసులో శాంతి ఉంటే మనం ప్రపంచం మొత్తం కంటే గొప్పవాళ్ళం. సంకల్పం మనం వేసే ప్రతి అడుగులోనూ విజయాన్ని సాధిస్తుంది. బంధాలు మన జీవితానికి బంగారు తాళాలు. వాటిని పట్టుకోండి. పరాజయం అనేది విజయానికి సాధారణ దారి. దానిని మర్చిపోకండి. శ్రద్ధ ఉన్నప్పుడే విజయం కదిలి వస్తుంది. అందం కళ్ళల్లో కాదు, అది మన హృదయంలో ఉంటుంది. స్నేహం అనేది ప్రాణానికి ఊపిరి లాంటిది. అది మన మనసులో ఎప్పుడూ నిలిచి ఉంటుంది. ఆశీర్వాదం అనేది అమ్మ చేతుల్లో దాగి ఉంటుంది. దానిని ఎప్పుడూ గౌరవించాలి. సంకల్ప బలం ఎప్పుడూ విజయాన్ని మన వైపు కదిలిస్తుంది. మాట ఒకదానికి అర్థం ఉంటే అది మన జీవితంలో మార్పును తెస్తుంది. అవకాశం ఎప్పుడూ ఎదురు చూడదు, దానిని వెతుక్కోవాలి. శ్రమతో సంపాదించిన
దాంట్లో ఎప్పుడూ సంతోషం ఉంటుంది. పరిశీలన ఉండాలి అంటే మనం నిశ్శబ్దంగా ఉండాలి. అది మన పాఠం నేర్చుకునే క్షణం. పదాలను జాగ్రత్తగా ఉపయోగించాలి. ఎందుకంటే అవి మన చరిత్రను తీర్చిదిద్దుతాయి. సమయం ఉన్నప్పుడు పనులు పూర్తి చేయడం గొప్పతనం తర్వాత కాదు. ఆశయాలు మన ప్రణాళికను పుష్టికరం చేస్తాయి. వాటిని బలంగా ఉంచండి. సమయం విలువ తెలుసుకున్న వారికి జీవితంలో ఎప్పుడూ వెనుకడుగు ఉండదు. ప్రతిస్పందనలో శక్తి ఉండాలి. అది మన లక్ష్యాలను సాధించడానికి మార్గం చూపుతుంది. ఆత్మవిశ్వాసం మన విజయానికి తాళం చెవి. దాన్ని ఎప్పుడూ కోల్పోవద్దు.